ఈరోజు నేను యూకేలో నార్థన్ ఐర్లాండ్ క్యాపిటల్ సిటీ అయిన బెల్ఫాస్ట్ సెంట్రల్ బస్ స్టాప్లో ఉన్నానండి. ఎయిర్పోర్ట్లో ఉన్నట్టుగానే ఈ బస్ స్టాప్లో కూడా గేట్స్ ఉంటాయండి. ఈరోజు మా గేట్ నెంబర్ 18 అనమాట. గేట్స్ ఓపెన్ చేసినప్పుడు మనం ఆ బస్లో ఎక్కాలన్నమాట. ఆ బస్లో ఎక్కి 20 మినిట్స్ ట్రావెల్ చేసిన తర్వాత మనం బెల్ఫాస్ట్ హార్బర్కి రీచ్ అవుతాము. ఈరోజు మేము ఫెరీలో ట్రావెల్ చేయబోతున్నాము. ఇక్కడ చూస్తున్నట్టుగా షిప్లోకి కార్స్ అన్నీ రైట్ సైడ్లోకి వెళ్తున్నాయి. బస్సెస్ అండ్ ట్రక్స్ లాంటివన్నీ లెఫ్ట్ సైడ్లోకి వెళ్తున్నాయి. కార్స్ అన్నీ డెక్ నెంబర్ 5లోకి, బస్సెస్ అన్నీ డెక్ నెంబర్ 3లోకి వెళ్తున్నాయి అన్నమాట. మనం ఈ వెహికల్తో పాటుగానే షిప్లోకి వెళ్ళిపోతాము. మనము ఈ షిప్లో నుండి దిగగానే అక్కడ పక్కనే స్టెప్స్ ఉంటాయన్నమాట. ఆ స్టెప్స్ గుండా మనం షిప్ లోపలికి వెళ్ళిపోతాము. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్వేతాస్ హోమ్ మేకింగ్ సింప్లిఫైడ్. నేను మీ శ్వేత మహేందర్. మేము ఇప్పుడు స్కాట్లాండ్లో ఉంటున్నామండి. నేను ఇక్కడికి వచ్చినప్పటి నుండి వీడియోస్ చేయలేకపోతున్నాను. స్కాట్లాండ్ చాలా అందమైన దేశం అండి. నేను ఈ అందాన్ని కెమెరాలో బంధించలేకపోతున్నాను, కానీ నా కళ్ళతోనే ఆస్వాదిస్తున్నాను. ఈ ఫెర్రీ జర్నీ చాలా ఎక్సైటెడ్గా అనిపించింది, అందుకే వీడియో చేస్తున్నాను. ఇది డెక్ నెంబర్ 7 అన్నమాట. ఇది రెస్టారెంట్. ఈ ఫెర్రీలో గేమింగ్, రెస్టారెంట్స్, స్పా, సినిమా ఇలా చాలా ఉన్నాయండి. మేము ఈ ఫెర్రీలో దాదాపు 3 hours జర్నీ చేశాము. ఈ ఫెర్రీ జర్నీ తర్వాత మనం వచ్చిన బస్సులోనే మళ్ళీ డెస్టినేషన్కి రీచ్ అవుతాం అన్నమాట. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలానే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.